ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ విశ్వని దత్తత తీసుకుంటే మాత్రం అక్షయ్ బాబుకి ప్రమాదం. వాణి మాత్రమే వచ్చిందనుకున్నాను. ఈ ఆనందరావు గారు కూడా వచ్చారన్నమాట. ఇప్పుడు అక్షయ్కి అనుమానం మరింత పెరుగుతుంది. అవునమ్మా, అలాంటి వెధవని దత్తత తీసుకుంటే సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే. నువ్వు ఈ టైంలో సైలెంట్గా ఉంటే ఆ విశ్వాన్ని ఆ ఇంటి బిడ్డగా చేసుకొని అక్షయ్ని ఏమైనా చేయొచ్చు. ఆ తర్వాత ఆస్తి మొత్తం ఆ విశ్వగాడి పేరు మీద రాస్తుంది. అవును శ్రావణి, అయ్యగారు అన్నట్టుగానే జరుగుతుంది. కానీ నేనెంత చెప్పినా ఆయన వినరు. ఇక అత్తయ్య విషయంలో ఏం చెప్పినా అదో పెద్ద నేరం. నాకన్నీ తెలిసినా కానీ నేనేది ఆపలేకపోతున్నాను. పంచాయతీ ఉంది కదా శ్రావణి, నేను చేసే ఆరోపణలకు ఆ ఇంద్రాణి విళ్ళవిళ్ళలాడుతుంది. అందుకే ఏదో కొత్త నాటకం మొదలుపెట్టినట్టుంది. నా మాట వినమ్మా, నువ్వు మౌనంగా ఉంటే సరిపోదు, ఏదో ఒకటి చేసి తీరాలి. అవును శ్రావణి, నీకు తోడుగా మేము ఉన్నాం కదా. సరే, నేను చివరి నిమిషం దాకా దత్తత కార్యక్రమం ఆపడానికే ప్రయత్నిస్తాను. మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు. మీరు వెళ్ళండి. వస్తానయ్య గారు. సరేనమ్మా, జాగ్రత్త. ఒక్క నిమిషం అమ్మా. హలో ఎస్ఐ గారు, నా కొడుకు జాడేమైనా తెలిసిందా? ఇంకా ఏ విషయం తెలియలేదు. కనపడగానే చెప్తాను ఆనందరావు గారు. ఎక్కడున్నాడో త్వరగా కనుక్కొని చెప్పండి. అలాగే సార్. నేను వస్తానయ్య గారు. జాగ్రత్తమ్మా. పిన్ని, పిన్ని, విశ్వ, అందరూ రండి. అక్షయ్, ఏమైంది నాన్న? పిన్ని, మన శత్రువు ఈ దత్తత కార్యక్రమం కూడా ఆపాలని చూస్తున్నారని నాకు తెలిసింది. అందుకే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత కార్యక్రమం జరిగిపోవాలి. మన శత్రువులకి ఆలోచించే టైం కూడా ఇవ్వకూడదు. అందుకే రేపే దత్తత కార్యక్రమం జరిగిపోవాలి. ఇప్పుడు ఏమైందని అక్షయ్?
ఇప్పుడు మాట్లాడుకునే టైం కూడా లేదు పిన్ని. దత్తత కార్యక్రమం రేపే జరిగిపోవాలి. అక్షయ్, ఎంతమంది కలిసొచ్చినా దత్తత కార్యక్రమాన్ని ఆపలేరు. నువ్వేం కంగారు పడకు. ఇంతకీ దత్తత కార్యక్రమం ఆపాలనుకుంటున్న ఆ శత్రువులు ఎవరక్షయ్? ఎవరో ఏంటో ఇప్పుడు మీతో చెప్పను బావా. టైం వచ్చినప్పుడు అన్నీ మీకే తెలుస్తాయి. శ్రావణి, ఆ ఫోన్ ఇటివ్వు. ఇవ్వు. దత్తత కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. దత్తత కార్యక్రమానికి ఏ ఆటంకం కలిగినా నేను ఊరుకోను. శ్రావణి, ఎందుకమ్మా బాధపడుతున్నావు? నువ్విలా ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. నువ్వు కంగారు పడకు శ్రావణి, జరగాల్సిందేదో జరిగిపోతుంది. ఏం జరగాలమ్మా? మనం ఎంత చెప్పినా శ్రీవారు వినట్లేదు. నిరాశపడకు శ్రావణి, ఆ దేవుడు మనకి ఏదో ఒక మార్గం చూపించకపోతాడా? నేను అర్థమయ్యేలా చెప్పి చూశాను, కానీ ఇప్పుడు ఇంద్రాణి అత్తయ్య కంటే మీ అబ్బాయే నా మీద కోపంగా ఉన్నారు. అవునా? నేను ఆనందరావు గారి దగ్గర పంచాయతీ గురించి మాట్లాడొస్తున్నాను. ఈ లోపలే మీ అబ్బాయి వచ్చి దత్తత కార్యక్రమం ఎల్లుండి కాకుండా రేపే జరిపించాలని నిర్ణయించారు. ఏంటమ్మా నువ్వంటుంది? వాడి నెత్తి మీద వాడే బండరాయి వేసుకుంటున్నట్టుంది. ఆ విశ్వ గురించి తెలియక వాడలా మాట్లాడుతున్నాడు. నేనెందుకు చెప్తున్నాను, 2 నిమిషాలు ఆలోచిస్తే సమస్యలన్నీ ఎదుర్కోవచ్చు. కానీ వాళ్లతో కలిసి మమ్మల్ని, మీ కొడుకు మిమ్మల్నే దూషిస్తున్నారు. నేనేం చేయగలనమ్మా? ఆయన ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏంటి శ్రావణి ఇది? మనకే ఎందుకిలా జరుగుతుంది? కన్న కొడుకు కళ్ల ముందుంటాడని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఈ అదృష్టాన్ని కూడా నోచుకోనేమోననిపిస్తోంది. ఒక్కటి మాత్రం చెప్పగలనమ్మా, విశ్వ అన్నయ్య ఇంటికి కొడుకైతే మనం ఇక్కడ ప్రశాంతంగా బతకగలమా? నిజమే శ్రావణి, విశ్వ దుర్మార్గుడు. పైగా సంధ్యవాడికి తోడయింది. నిప్పుకు గాలి తోడైతే చెటరాగ్ని రగిలినట్టు ఇద్దరూ కలిసి ఈ ఇంటిని బూడిద చేస్తారు. కానీ ఈ ఆపదని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. ఏ దారి కనిపించట్లేదు. శ్రావణి, అలా అనకమ్మా. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ధైర్యం నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నువ్వే నా కొడుకుని కాపాడాలి. వాడినే ఈ ఇంటి వారసుడిగా నిలబెట్టాలి.